ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడింది. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్-మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహంలో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడుచుండెను. తలలో ఉంచుకుని కడుగుట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసి అయిన దేవా, ఆశ్చర్యకరుడవను, ఆలోచనకర్తవను, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతమైన దేవా, మరొకసారి నాయన ఈ రీతిగా మీ మందిరావరణముల్లో చేరి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మిమ్మల్ని హెచ్చించటానికి, మిమ్మల్ని కొనియాడటానికి, స్తోత్రించటానికి, కీర్తించటానికి మా జీవితాలలో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి, అనేకులకు లేనటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి, గణపరచడానికి సహాయం చేశారు, వందనాలు. తిరిగి నాయన ఆరాధన నిమిత్తము మా వెనికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మా హృదయాలను పురుకొల్పవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. ఏ హృదయానికి ఏ మాట అవసరమేంటుందో ఆ రీతిగా మీరు పలికించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభువా అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజనమైనటువంటి దాసుడని ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మా తండ్రి. నోటి మాంద్యము నుంచి, నాలుక మాంద్యముల నుంచి నన్ను విడిపించి నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా ముందు నుండి సమయాన్ని మీరు దీవించమని యేసు క్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇదే లేఖన భాగము ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో కూడా ఇవే మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. ఈ సంఘటనను మన ఆరాధనకు అనుగుణంగా అన్వయించుకొని ఆ సంఘటనలో ఉన్నటువంటి కొన్ని మాటలని మన ఆరాధనకు సహాయకరంగా మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు మనకి. రాజు అయినటువంటి యెహోయాకీను అనేటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. అయితే ఈ యెహోయాకీను అనేటువంటి ఆ రాజు ఎటువంటి వాడు అంటే ఒక మాట చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనంలో యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, ఈ యెహోయాకీను యూదా రాజు. అయితే యూదా జనాంగాన్ని 3 నెలల 10 దినాలు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లేఖనాల్ని ఆధారం చేసుకొని. అంత మాత్రమే కాదు, కానీ ఈ రాజు యెహోవా దృష్టికి చెడు నడత నడిచినట్లుగా, అంటే తన పూర్వీకులైనటువంటి, తన పితరులైనటువంటి రాజులు ఏ రీతిగా అయితే యెహోవా దృష్టికి పాపాన్ని చేస్తూ వచ్చారో ఆ రీతిగానే ఈ రాజు కూడా
వారి పితరుల అడుగుజాడల్లో నడిచినట్లుగా యెహోవా దృష్టికి పాపము చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యెహోయాకీను యూదా జనాంగాన్ని పరిపాలించాడు. అయితే చెరసాలలో 37 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చదవనటువంటి లేఖన భాగములు మనము చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినట్లుగా మనుషులందరూ కూడా పాప పాశముల చేత మరి బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపము చేత, పాపపు కట్ల చేత, పాపపు సంకెళ్ల చేత ఈ సమస్త మానవాళి కూడా మరి బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఈ మానవాళి అంతా కూడా మరణాంధకారములో ప్రేత వస్త్రాల చేత, అపవాది సంకెళ్ల చేత బంధించబడినట్లుగా ఆ పాపాన్ని ఏ రీతిగా జయించాలో తెలియనటువంటి స్థితిలో, ఆ పాపముతో ఎలా వ్యవహరించాలో తెలియనటువంటి స్థితిలో మానవుడు మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం చదవనటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటల్ని మనము ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా బందీ గృహము అని వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ యూదా రాజు అయినటువంటి యెహోయాకీను అన్యుల దేశములో బందీ గృహములో ఖైదుని అనుభవిస్తున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, అయితే అక్షరార్థంగా వారు శత్రువుల చేతులలో బందీలుగా, చెరసాలలో ఖైదుని అనుభవిస్తున్నటువంటి రాజులుగా, ఆ ప్రజలుగా వారి జీవితాలని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శత్రువుల చేతుల్లో బందీలుగా మిగిలిపోయి ఉంటున్నారు. దేవుని చేత ఏర్పరచబడ్డారు, ఎన్నుకోబడ్డారు, దేవుని జనాంగాన్ని పరిపాలించడానికి ఎన్నుకోబడ్డారు. కానీ వారి శత్రువుల చేతులలో వారు బందీలుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత ప్రియులారా. దేవుడు వారి జీవితాలలో అంతవరకు జరిగించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలని మరిచిపోయినటువంటి వారై దేవుని మీద తిరుగుబాటు చేసి అన్య దేవతల వైపు వారి హృదయాలను తిప్పుకోవటాన్ని బట్టి, ఆ అన్య దేవతలకు తిరిగి వారు మ్రొక్కటాన్ని బట్టి ఆ రీతిగా వారు చెరసాలలో, బందీ గృహములలో బంధించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాదు, కానీ వారికి వాగ్దానం అనుగ్రహించాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశానికి మీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను అని చెప్పి వారికి వాగ్దానం ఇచ్చి, ఆ కనాను దేశంలో ఉన్నటువంటి 7 అన్య జాతులని వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలకి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారితో కలిసి 1000 మంది వారి విగ్రహాలకి వీరు మొక్కటాన్ని బట్టి దేవుడు ఏ ఐగుప్తు దేశము నుంచి వారిని విడిపించాడో తిరిగి అదే ఐగుప్తు దేశానికి ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా పారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 26వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనంలో వారు కనాను దేశం నుంచి తిరిగి ఐగుప్తు దేశానికి పారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆ కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతులు వెళ్ళగొట్టబడినటువంటి ఆ 7 జాతులు కూడా మరలా కనాను దేశాన్ని ఆక్రమించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల జీవితాలలో వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాటి మాటికి వారికి జ్ఞాపకం చేసి, వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు అని మాటి మాటికి వారికి జ్ఞాపకం చేసినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. 125వ కీర్తన 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు అని చెప్తూ ఉంటున్నాడు. ఏ ఐగుప్తీయులైతే, ఏ అన్యజాతులైతే ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలించడానికి తిరిగి వచ్చారో వారందరినీ కూడా మరలా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా వారి మీద జయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే భక్తిహీనులు నీతిమంతులని ఏలనేరరు. దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి జనాంగాన్ని, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగాన్ని అన్యులు ఏలనేరరు అనేటువంటి వాగ్దానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అలా చెర నుంచి విడిపించబడిన తరువాత 126వ కీర్తన మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ సియోను నుంచి వారు విడిపించబడ్డారో, ఆ యెరూషలేముకి తిరిగి వచ్చారో, వారి జీవితాలలో తిరిగి అమితమైనటువంటి సంతోషాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి ఒక మాటని కనుక మనం గమనించినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో రాస్తుంటున్నాడు కదా, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఖైదీలో ఉన్నటువంటి బందీలకు మాత్రమే ఆయన స్వతంత్రాన్ని అనుగ్రహించడానికి రాలేదు, కానీ పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా, ఆ పాపం అనేటువంటి బానిసత్వములో, పాపం అనేటువంటి చెరసాలలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విడిపించడానికి ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే ఆత్మ సంబంధమైనటువంటి బందీలను కూడా ఆయన విడిపించడానికి, ఆ పాపం అనే బందీ గృహము నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయనను నమ్మినటువంటి మనలని పాపము నుంచి, సాతాను నుంచి, లోకము నుంచి, మరణ భయము అనేటువంటి బందీ గృహము నుంచి, ఆ చెరసాల నుంచి ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మన జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా పాపం అనేటువంటి బానిసత్వములో ఆ చెరలో మగ్గిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు ఆయన తన ఆ యొక్క అనాది సంకల్పాన్ని బట్టి నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను కనికరించి, ఆ పాపం అనేటువంటి బందీ గృహము నుంచి ఆయన శాశ్వతంగా విడిపించి మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను కూడా ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉంటున్నామనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు పిల్లారా. చదవనటువంటి వాక్య భాగములో 2వ మాటగా మనము ఆలోచన చేసినట్లయితే, యెహోయాకీనుని బందీ గృహములో నుండి తెప్పించి, అంటే విడుదల చేసి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే యెహోయాకీనుని బందీ గృహములో నుంచి విడుదల చేశాడు. యెహోయాకీనుని ఆ చెరసాలలో నుంచి, ఆ ఖైదులో నుంచి విమోచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యెహోయాకీను 37వ సంవత్సరం 12వ నెల 27వ రోజున విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆ యొక్క వారి జీవితము ఏ రీతిగా కొనసాగిందో, వారు ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించారో, ఆ అరణ్య మార్గములో విడిపించబడిన తర్వాత మాత్రమే కాదు, కానీ కనాను దేశానికి వచ్చిన తర్వాత కూడా వారి జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వారు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను వారు బంధించబడ్డారు. చీకటిలోను, మరణాంధకారములోను నివాసము చేసే వారి హృదయము ఆయాసము చేత కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు కూలిపోయినప్పుడు వారికి సహాయము చేసేటువంటి దేవుడు ఒక్కడు కూడా వారి జీవితకాలంలో కనుగొన్నట్లుగా మనం చూడట్లేదు ప్రియులారా. వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారి కట్లన్నిటినీ కూడా తెంపివేసి ఆయన చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించినట్లుగా, తద్వారా ఆ మనుష్యులు ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనం చేసేటువంటి స్తుతులకు ఆధారం ఏంటి అంటే, మనల్ని పాపము అనేటువంటి ఆ బందీ గృహము నుంచి విడిపించాడు దేవుడు. మనకున్నటువంటి పాపపు కట్లన్నిటినీ కూడా, ఆ ప్రేత వస్త్రాలన్నిటినీ కూడా దేవుడు విడిపించి సిలువలో ఆ యొక్క సాతాను యొక్క తలను చితకత్రొక్కి మనిషి ఆ రక్షణకు కావాల్సినటువంటి విమోచన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కూడా విడిపించి ఆ పాపము నుంచి శాశ్వతంగా విమోచించినటువంటి దేవుని నీవు నేను కూడా ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అపవాది యొక్క చెర నుంచి శాశ్వతంగా సమూలంగా మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. ఆ పాపము అనే చెర నుంచి శాశ్వతంగా విడిపించినటువంటి దేవుని నీవు నేను కూడా స్తుతించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. 116వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక చక్కని తీర్మానాన్ని చేసుకుంటున్నాడు. 116వ కీర్తన 16-17 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని చెప్పి కీర్తనాకారుడు చేసుకున్నటువంటి గొప్ప తీర్మానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి విమోచన కార్యము ఎంతో గొప్పది ప్రియులారా. ఆయనని మనం మనస్ఫూర్తిగా స్తుతించాలి. ఆయన మన జీవితాలకు ఉన్నటువంటి ప్రతి కట్లను, ప్రతి సంఖ్యలను ఉండి విమోచించి విడిపించిన దానిని బట్టి ఆయనను మనం మనస్ఫూర్తిగా
హృదయపూర్తిగా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. దేవుడు మనల్ని విడిపించాడు అంటే అది మన గొప్పదనం కాదు, కానీ మనము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. ప్రభు మన కొరకు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆ తర్వాత మూడవ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ యెహోయాకీనుతోటి ఎవీల్ మెరోదకు అనేటువంటి అన్య రాజు దయగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ ఖైదులో ఉన్నటువంటి ఆ రాజు జీవితంలో దయతో వ్యవహరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధన గురించి అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి అని చెప్తూ ఉంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి కనికరించినటువంటి దేవుడు ఆయన అనుదినము కూడా దయగలిగినటువంటి మాటల చేత మనల్ని హెచ్చరిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనది అంటున్నాడు. దేవుని యొక్క దయ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కనికరాన్ని బట్టి నిన్ను నన్ను కూడా ఆయన రక్షించినట్లుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో ఎటువంటి సంబంధము సహవాసము లేనటువంటి స్థితిలో ఆ తండ్రి మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. పాప భూయిష్టమైనటువంటి ఈ లోకములో ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ మన బందీ గృహాల నుంచి విడిపించడానికి, మన కట్లన్నీ తెంపివేయడానికి ఆ ఒక్కగానొక్క కుమారుని సిలువలో వేలాడదీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మనుష్య కుమారునిగా ఈ లోకములో జన్మించాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ అంతము వరకు మనల్ని ప్రేమించాడు. నీవు నేను కూడా ఆయనను ఎంతగా గాయపరిచినప్పటికీ, ఆయనను ఎంతగా దుఃఖపరిచినప్పటికీ కూడా మాటి మాటికి ఆయన కృపను, ఆయన ప్రేమను మన పట్ల విస్తరింపజేస్తూ నీచులమైనటువంటి మన పట్ల, బలహీనమైనటువంటి మన పట్ల ఆయన కృపను విస్తరింపజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మన జీవితాలలో దయాళుత్వాన్ని మాటి మాటికి విస్తరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చున్నాడు. నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన దయ కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన దయ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి మన దోషముల విషయమై ఆయన నిబంధన చేస్తున్నాడు, ఆయన వాగ్దానం ఇస్తుంటున్నాడు. నేను క్షమించినటువంటి పాపాన్ని, నీ దోషాన్ని, నీ అపరాధాన్ని ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నానని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకము చేస్తుంటున్నాడు, మనకి వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఎప్పుడైతే నీవు నేను కూడా మనం చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి ఆయన పాదాల చెంత మొరపెట్టి ఆ పాపానికి క్షమాపణ అడుగుతామో ఆ పాపము తక్షణమే క్షమించబడుతుంటుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని హృదయపూర్తిగా ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మన దోషముల పట్ల ఆయన దయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. మానవులముగా మనము తోటి సహోదరులు లేక తోటి కుటుంబీకులు చేసినటువంటి లోపాలను బట్టి, వారి పాపాలను బట్టి మనం ఎప్పుడైనా క్షమిస్తే, మనము ఏదైనా సందర్భంలో మనం అంటాం కదా, నిన్ను ఆ రోజు వదిలిపెట్టాను, నేను నిన్ను ఆ రోజు క్షమించాను అని చెప్పి మాటి మాటికి వారి లోపాలని మనము ఎత్తి చూపుతూ ఉంటాం. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ఒకసారి నేను క్షమించినటువంటి పాపాన్ని మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను అని చెప్పి. కారణం ఏంటంటే ఆయన నీ దోషముల యందు దయగా వ్యవహరించినటువంటి దయాళుడైనటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. నీ పట్ల నా పట్ల ఆయన మహాదయాళుత్వాన్ని కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మన పాపములతో ఆయన ఏ రీతిగా వ్యవహరించాడు అంటే ఆ పాపాన్ని మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అనేకమైనటువంటి లేఖన భాగాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. 103వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరం
దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఈనాటికి కూడా ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయి ఉంటున్నాడు. కారణం ఏంటంటే అది దేవుని చేత సృష్టించబడినటువంటి అద్భుతమైన సృష్టి. కాబట్టి నీవు చేసినటువంటి పాపము ఒకసారి దేవుని దగ్గర క్షమించబడిన తరువాత పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమముల్ని, నా పాపాలని ఆయన అంత దూరపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనంలో నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అంటున్నాడు. కొన్ని పాపాలు కాదు ప్రియులారా, నీవు చేసినటువంటి ప్రతి పాపాన్ని, క్షమించబడినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన వీపు వెనుక విసిరివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నాడు. చిన్నప్పుడు పలకల మీద ఎంతమంది అక్షరాలు నేర్చుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు. చిన్నప్పుడు ఆ పలకల మీద వ్రాయబడినటువంటి అక్షరాలన్నీ కూడా మనం ఈ రీతిగా చెరిపివేసేవాళ్ళము. అదే రీతిగా దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నీవు చేసినటువంటి పాపాన్ని నేను తుడిచివేశాను అంటున్నాడు. అంటే ఆయన మరెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండా, మనము కూడా మరెప్పుడు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన క్షమించినట్లుగా, ఆ పాపాన్ని సమూలముగా తుడిచివేసినట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనంలో మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనంలో వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని చెప్తూ ఉంటున్నాడు. సముద్రపు అగాధము ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుందో మనకైతే తెలియదు, కానీ ఒకసారి క్షమించబడినటువంటి పాపము ఆ సముద్రపు అగాధములో ఆయన విసిరివేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, తృణీకరించబడినటువంటి మనపైన ఆయన దయను చూపించినట్లుగా, ఎన్నికలేని మనపైన ఆయన దయ చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మన కుటుంబీకులు, మన స్నేహితులే మన పట్ల క్రూరముగా ప్రవర్తిస్తూ ఉంటారు, అసూయతో, ద్వేషముతో ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి ఆయన దయాళుత్వాన్ని, ఆయన మంచితనాన్ని మాటి మాటికి మన పట్ల ఆయన విస్తరింప చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. చదవబడినటువంటి వాక్య భాగములో 4వ మాటగా జ్ఞాపకం చేసినట్లయితే, బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను అంటున్నాడు. యెహోయాకీను యొక్క పీఠాన్ని ఎవీల్ మెరోదకు దగ్గర ఉన్నటువంటి యూదా రాజుల పీఠములన్నిటికంటే ఆ యొక్క యెహోయాకీను పీఠము ఎత్తుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3-7 వచనాలు చూసినట్లయితే, మనము దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్తూ 7వ వచనానికి వచ్చేసరికి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యెహోయాకీను పీఠాన్ని బబులోనులో ఉన్నటువంటి అన్యరాజు ఎత్తుగా చేస్తూ ఉంటున్నాడు. కానీ నీవు నేను కూడా రక్షించబడటాన్ని బట్టి, నీవు నేను కూడా ఆయనను నమ్ముకోవడాన్ని బట్టి, ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తములో కడగబడటాన్ని బట్టి, ఆయనకు కుమారులముగా కుమార్తెలముగా ఆయన యొక్క స్వకీయ సంపాద్యముగా చేయబడటాన్ని బట్టి ఆయన మనలను కూడా హెచ్చించినట్లుగా, మన జీవితాలలో కూడా ఔన్నత్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇహలోకములో కూడా మన స్థాయిని ఆయన పెంచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన ఆత్మీయ జీవితాన్ని పాపము చేత అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన పరలోకములో కూర్చుండబెట్టాడు ఆధ్యాత్మికంగా. అంత మాత్రమే కాదు, కానీ భౌతికంగా దీనులముగా ఉన్నటువంటి మన జీవితాలను, దరిద్రతతో కూడినటువంటి మన జీవితాలను ఆయన జ్ఞాపకం చేసుకొని పెంట కుప్ప మీద నుంచి ఆయన ప్రధానులతోనూ అధికారులతోనూ సమానముగా మనల్ని కూర్చుండబెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఫ్రాన్స్కి రాజధాని ప్యారిస్ కాకముందు వర్సేల్స్ అనేటువంటి నగరం ఉంటుంది.
ఉంటుంది, అది తాత్కాలికమైనటువంటి రాజధానిగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా అక్కడ మిరుమిట్లు గొలిపేటువంటి వెండి సింహాసనం వద్దకి ఎవరైనా చక్రవర్తిని దర్శించాలి అని గనక ఆశపడినట్లయితే ఆ సింహాసనం వద్దకు వెళ్ళటానికి ప్రతి 5 మెట్లకి ఒకసారి నమస్కరించుకుంటూ ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి. అయితే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని అగాధములో ఉన్నటువంటి నిత్యాగ్నికి నిత్య నరకానికి ఆహుతవుతున్నటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన చావు నుంచి లేపి మనల్ని పరలోకమందు ఆయన కూర్చుండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు ఆయన సర్వయుగములకు కూడా రాజు అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన బిడ్డలముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయనతో పాటు ఆ యొక్క పరలోకములో సింహాసనాలని అధిష్ఠిస్తాము అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. 5వదిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే 5వ మాటగా బందీ గృహ వస్త్రములను ఆయన తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి ఖైదును అనుభవిస్తున్నట్లయితే కనుక చెరసాలకు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు వారి ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి వస్త్రాన్ని తీసివేసి యూనిఫామ్గా అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి బందీ గృహ వస్త్రాలని వారికి ఇస్తారు. చెరసాలలో వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ వస్త్రాలని మాత్రమే వారు వేసుకునాలి. అయితే దేవుని దగ్గరకు రాకముందు నీ వస్త్రము నా వస్త్రము కూడా మలినమైపోయేటువంటి వస్త్రాలు, మురికి గుడ్డలు, స్వనీతి వస్త్రాలు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే దేవుడు మనల్ని విడిపించిన తర్వాత ఆ పాపపు వస్త్రముల నుంచి తీసివేసి ఆ పాత వస్త్రాలని, చిరిగిపోయేటువంటి వస్త్రాలను తీసి 5 వస్త్రాలని విశ్వాసులంటే నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆయన మనకు రక్షణ వస్త్రములను, నీతి అనేటువంటి పైబట్టను మనకి ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఉల్లాస వస్త్రాలని నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించినట్లుగా, స్తుతి వస్త్రాలని మనకు ఆయన ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను ఆయన మనకి ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒకప్పుడు మనము దుఃఖములో ఉన్నాము, చచ్చినటువంటి స్థితిలో ఉన్నాము, కంపు కొడుతున్నటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము, పాపపు వస్త్రాలు మనము ధరించుకొని ఉన్నాము. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మనల్ని రక్షించిన తర్వాత ఉల్లాస వస్త్రాలని, రక్షణ వస్త్రాలని, స్తుతి వస్త్రాలని ఆయన మనకు ధరింపచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరణానికి బదులుగా నిత్య జీవాన్ని, బూడిదకు బదులుగా పూదండను, భారభరితమైనటువంటి ఆత్మకు బదులుగా ఆయన స్తుతి వస్త్రాన్ని మనకు ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏం ధరింపజేశాడు అని గనక ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనములో క్షయమైపోయేటువంటి ఈ శరీరానికి అక్షయతను ఆయన ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మృతతుల్యమైనటువంటి శరీరానికి, క్షయమైపోయేటువంటి శరీరానికి ఆయన అమర్త్యతను, అక్షయతను ధరింపజేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ఆ సమాధి నుంచి లేచిన తర్వాత ఎటువంటి శరీరాన్ని, అక్షయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటున్నాడో ఆయన బిడ్డలముగా నీవు నేను కూడా ఒకానొక దినాన అదే శరీరాన్ని నీవు నేను కూడా కలిగి ఉండబోతున్నామటువంటి సత్యాన్ని, అదే శరీరాన్ని నీకు నాకు కూడా ఆయన ధరింపజేయబోతున్నటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో మన పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిపింపచేసి నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని ఆయన ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పోలికలో ఉన్నటువంటి నవీన స్వభావాన్ని ఆయన ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభువారిని ధరించుకున్నాము అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా క్రీస్తును ధరించుకున్నటువంటి వారమై, క్రీస్తును పోలినటువంటి వారమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా జీవించగలుగుతూ ఉంటున్నామా? అటువంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతూ ఉంటున్నామా? లేక ఈ లోకములో పడిపోయి రాజీ పడిపోయినటువంటి జీవితాలను, అవిశ్వాస సంబంధమైనటువంటి జీవితాలను మనము జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా.
చివరిగా మనం చదవటువంటి వాక్య భాగములో నుంచి ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం. రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చినటువంటి యెహోయాకీనుని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యెహోయాకీను తాను బ్రతికినంత కాలము కూడా రాజు సన్నిధిని భోజనము చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా ప్రభువు బల్ల యొద్ద మన మరణ పర్యంతము లేక ఆయన రాకడ పర్యంతము ఆయన బల్లలో పాలు పొందేటువంటి అవకాశాన్ని నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 1969వ సంవత్సరం జూలై నెల 20వ తారీఖు ఆదివారం రోజున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త అపోలో అంతరిక్ష నౌకను తీసుకుని చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టిన తర్వాత పలికినటువంటి మొట్టమొదటి మాట, మానవుని జీవితంలో ఇదొక చిన్న అడుగు మాత్రమే, మానవ జాతికి ఇదొక మహా ప్రగతి అని పలికాడు. అయితే అంత మాత్రమే కాదు, కానీ అక్కడ వారు చేసినటువంటి మొదటి కార్యము గురించి ఈ లోకంలో చాలా మందికి తెలియదు. ప్రియులారా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో ఉన్నటువంటి మరొక శాస్త్రవేత్త ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క టీంలో ఉంటూ ఉన్నాడు. ఆ ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఆ శాస్త్రవేత్త తన సంఘములో వారికి ఇచ్చినటువంటి ఒక ప్రభు బల్ల ప్యాకెట్ను తీసుకొని చంద్రమండలం మీదకి వెళ్ళాడు. అయితే వారు అడుగు పెట్టిన దినము ఆదివారము కాబట్టి ఈ భూమండలానికి అనేక వేల లక్షల కిలోమీటర్ల దూరములో ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి ఆ సృష్టి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క మహత్తని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వెండి గిన్నెలో ద్రాక్షారసాన్ని పోసి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుతూ, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనేటువంటి వాక్యాన్ని చదివి ఆయన అక్కడ బల్లలో పాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క భూమండలానికి అనేక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క మహత్ కార్యాలను జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన జీవితంలో జరిగేటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకమంతటి ఎదుట నేను సేవించి ఆరాధించేటువంటి యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా ఆ యొక్క సమయాన్ని ఆ దేవుని యొక్క బలలో పాల్పొంపులు పొందడానికి ఆ వ్యక్తి మరి చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, రాజు సన్నిధిని భోజనము చేయటం కంటే ప్రభువుతో భోజనం చేయటం, ప్రభు యొక్క సహవాసాన్ని అనుదినము అనుక్షణము మనము ఆనందించడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యం, ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. ప్రియులారా, మనం బ్రతికినంత కాలము కూడా దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది గుర్తించి ఆ రీతిగా ప్రతి వారము కూడా మనల్ని మనం పరీక్షించుకుని పరిశీలించుకొని దేవుని యొక్క బలలో చేయి వేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే మహాదయాళుడు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని పాపము అనేటువంటి బందీగృహము నుంచి, మరణ భయము అనేటువంటి బందీగృహము నుంచి విడిపించి అగాధములో ఉన్నటువంటి మనల్ని పెంట కుప్పల మీద నుంచి మనల్ని పైకి లేవనెత్తి పరలోకములో కూర్చుండబెట్టి మనకున్నటువంటి పాపపు వస్త్రాలని, మలిన వస్త్రాలని, స్వనీతి వస్త్రాలని మనకు తీసివేసి రక్షణ వస్త్రాలని, నీతి వస్త్రాలని, స్తుతి వస్త్రాలని మనకు ధరింపజేసి నిత్యము మనము దేవునితో సహవాసం అయ్యేలాగా చేసినటువంటి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.